బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా పడింది. ప్రశాంత్ తరపున వాదనల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు అల్లర్లకు పాల్పడినందుకు బెయిల్ ఇవ్వరాదని కోరారు. అయితే పోలీసుల నిర్లక్ష్యంతోనే పరిస్థితులు అదుపు తప్పాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇప్పటి వరకు 4 మైనర్లతో పాటు 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బిగ్ బాస్ హౌస్ 2 చెంచల్గూడ జైల్. పల్లవి ప్రశాంత్ కు జ్యుడిషియల్ రిమాండ్. అతని తప్పు లేదంటూ అడ్వకేట్ వాదనలు. ప్రశాంత్ బెయిల్ పై శుక్రవారం కోర్టు తీర్పు. బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి క్రిమినల్ కోర్టులో వాదనలు కొనసాగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. ప్రశాంత్ తరపున వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. పోలీసుల వైఫల్యంతోనే పరిస్థితులు అదుపు తప్పాయని, అల్లర్లతో ప్రశాంత్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఘటన జరిగిన రోజు పల్లవి ప్రశాంత్ రాత్రి 10:30కు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చారని చెప్పారు. అయితే అప్పటికే అక్కడ భారీగా జనాలు ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. మధ్యాహ్నం నుండే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగినా అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని చెప్పారు. పైగా సంబంధం లేకపోయినా పల్లవి ప్రశాంత్ అతని సోదరుణ్ణి అరెస్టు చేశారని కోర్టుకు వివరించారు. అందుకని ఇద్దరికి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఆ మానవ హక్కుల ఉల్లంఘనను మీరే చేస్తారు. నిజంగా అక్కడ పబ్లిక్ ఎక్కువ అవుతున్నారని తెలిసినప్పటికీ 144 సెక్షన్ మీరు నిబంధనలకు విరుద్ధంగా ఆ సెక్షన్ మీరు ఫాలో చేయమని మీరు ముందే అనౌన్స్ చేస్తే బాగుండదు. అలాంటివి చేయకుండా ఎవరు ఫిర్యాదు చేయకుండా మీరు పల్లవి ప్రశాంత్ వాళ్ళ సోదరుని మీద ఆ ఇన్సిడెంట్లో లేని వ్యక్తుల మీద తప్పుడు కేసు ఫైల్ చేసి మీరు వాళ్ళని అరెస్టే విరుద్ధం, అంటే ఈ రిమాండ్ చేయడం అనేది తప్పు అనే కోణంలో ఈరోజు మేము 17th ACMM నాంపల్లి కోర్టులో న్యాయవాదులం వినోద్ గారు, మేము, శ్రీనివాస్ గారు, వేణు గారు, శ్రీనాథ్ గారు అందరం ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అన్ని వివరాలని, సైటేషన్స్ని, బ్రీఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ ది కేసుని చూసిన జడ్జి గారు రేపు ఆర్డర్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. పిటిషనర్ వాదనల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తోసిపుచ్చారు. పల్లవి ప్రశాంత్ బయటకొచ్చాకే గొడవ జరిగిందని చెప్పారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన ప్రశాంత్ కాసేపటికే మళ్లీ తిరిగొచ్చాడని, ఇదే అదునుగా అల్లరి మూకలు చెలరేగాయని వివరించారు. డీసీపీ స్థాయి అధికారి బతిమాలినా నిందితులు వినలేదని చెప్పారు. ఆర్టీసీ బస్సుతో పాటు పోలీస్ వాహనాలపై దాడిని తీవ్రంగా పరిగణించాలని కోర్టుకు విన్నవించారు. బెయిల్పై బయటికొస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశాలున్నాయని చెప్పారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా వేశారు. కోర్టు తీర్పు వాయిదాతో ప్రశాంత్తో పాటు అతని సోదరుడు మహవీర్లను చెంచల్గూడ జైలుకు తరలించారు. దాడిలో పాల్గొన్న మరో 14 మంది యువకులను పోలీసులు విచారిస్తున్నారు. అందులో 4 బిగ్ బాస్ హౌస్ 2 చెంచల్గూడ